విజయవాడ సితారా కూడలిలో ఉద్యానవనం ఏర్పాటు చేయాలి అంటూ గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదనలన్నీ అటకెక్కిపోయాయి. ఆ భూమిపైన వైసీపీ నేతల కన్ను పడినా అప్పుడు విపక్షం అడ్డుపడటంతో ఆ స్థలాన్ని అలాగే వదిలేశారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది. మరి ఇప్పుడైనా ఉద్యానవనం పనులు ప్రారంభిస్తారా అని స్థానిక ప్రజలు గంపెడాస్తో ఎదురు చూస్తున్నారు. 5 ఏళ్ల కింద విజయవాడ సితారా కూడలిలో ఉద్యానవనం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా పిల్లలు, మహిళల ఆహ్లాదానికి ఉపయోగపడేలా దీనిని నిర్మించాలని భావించారు. అంతలోనే ఎన్నికలు వచ్చి టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత ఉద్యానవనం ఏర్పాటు చేసే స్థలంపై వైసీపీ నాయకుల కన్నుపడింది. ఇందులో వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదన కౌన్సిల్ ముందుకు తీసుకురావడంతో పార్కు నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఈ విషయం ప్రతిపక్షాలకు తెలిసి ఆందోళనకు సిద్ధం కావడంతో వైసీపీ నేతలు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఉద్యానవనం ప్రతిపాదనలను వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇటీవల తిరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పార్కు నిర్మాణాలపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. నగర పరిధిలో ఉద్యానవనం అభివృద్ధికి 44-45 డివిజన్లలో సరైన పార్కు లేక ప్రజలకు ఆహ్లాదం కరువైంది. ఈ విషయాలను పరిగణలోనికి తీసుకుని దీని నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలి. కానీ శంకుస్థాపన పూర్తయిన తర్వాత వైసీపీ నాయకులు సహాయ నిరాకరణ చేయడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవ తీసుకుని ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పార్కును నిర్మిస్తారా లేదా అనే విషయంపై ఏ విధంగా స్పందిస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సితారా సెంటర్లో ఇది వెనకాల కనబడుతున్న స్థలము దాదాపుగా 2 సంవత్సరాల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి కానీ పొద్దున్నే జాగింగ్ చేయడానికి కానీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి పార్క్గా దీన్ని కేటాయించడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఈ పార్క్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎటువంటి పనులు జరగకపోగా ఈ పార్కు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఈ ప్రదేశం మందు తాగే వాళ్ళు మందు బాబులకు కానీ కొన్ని చెత్త డంపింగ్ యార్డుగా వేరే రకంగా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో తయారు చేశారు. సితారా కూడలి గట్టు వెనుక ఉన్న ప్రాంత అభివృద్ధి పనులు ఆమడ దూరంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్థానిక కార్పొరేషన్ల సహకారంతో గతేడాది దీన్ని వంగవీటి మోహనరంగ సెంటర్గా నామకరణం చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు పక్కన ఉన్న స్థలంలో పిల్లల పార్కును ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు భావించారు. పోలీసుల సాయంతో నడుస్తున్న సిఐటియు అనుబంధంగా నడుస్తున్న ఆటో స్టాండ్లను వైసీపీ పెద్దలు తొలగించారు. దీంతో ఆటో నాయకులు జీవనోపాధి కోల్పోవడంతో కొందరు నేతలు వారిని వైసీపీ అనుబంధ సంఘానికి మద్దతుగా ఉండాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆటో స్టాండ్ తిరిగి కొనసాగించేందుకు అంగీకరించారు. ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్లు కానీ, స్థానిక నాయకులు కానీ, అధికార పార్టీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్లోని అధికారులు కానీ దీన్ని తక్షణమే పిల్లల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చి దీన్ని పార్క్గా తయారు చేసి మార్నింగ్ జాగింగ్ కానీ, సాయంత్రం పిల్లలు ఆడుకోవడానికి ఇమ్మీడియట్గా దీని మీద తక్షణ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గత 5 ఏళ్లుగా వైసీపీ నేతల ఆగడాలకు సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని పలువురు పేర్కొంటున్నారు. 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యానవనం శంకుస్థాపనకే పరిమితమై ఒక్క ఇటుక కూడా పేర్చకపోవడంపై స్థానికులు గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలు, పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండే పార్కును నిర్మించకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శంకుస్థాపనలకే పరిమితం చేయకుండా పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదం కలిగించే ఉద్యానవనాన్ని నిర్మిస్తే పర్యావరణానికి కూడా మేలు చేసినట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలోనైనా సితారా కూడలి వద్ద ఉన్న స్థలంలో పార్కుని నిర్మిస్తారో లేదో వేచి చూద్దాం మరి.